హాయ్ అండి, రాగి పిండితో మైసూర్ బోండా చేసుకుందాము. మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు వరకు మైదా, హాఫ్ కప్పు వరకు పెరుగు, కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ నువ్వులు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, ఎండువి కానీ పచ్చివి కానీ కొబ్బరి ముక్కలు వేసుకోండి, కొద్దిగా వంట సోడా, వాటర్ పోసి కాస్త చిక్కగానే కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల గుల్లగా కరకరలాడుతూ, మనకి ఇవి వేడివి తింటే కరకరలాడుతూ ఉంటాయి. చల్లగా అయిపోతే కాస్త మెత్తబడిపోతాయండి. వేడివేడి ఆయిల్లో ఇలా స్పూన్తోని భయంగా ఉంటే మీరు చేత్తో వేయడం, ఇలా స్పూన్తో వేసుకోండి. నేనైతే చేత్తోనే వేసేస్తాను. టేస్టీగా చాలా బాగుంటాయండి, ఇష్టంగా తింటారు. నేను చాలాసార్లు చేశాను. మా ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు, మార్నింగ్ టిఫిన్ అనే కాదు ఈవినింగ్ టైంలో కూడా అడుగుతూ ఉంటారు. ఇలా చేస్తూనే ఉంటాను. మీరు మైదా పిండి ఇష్టం లేనప్పుడు గోధుమ పిండి వేసుకోండి. టమాటా చట్నీ అయితే దీనిపైకి బాగుంటుంది. ఒక 3 టమాటాలు, 4 పచ్చిమిర్చీలు, పుదీనా, చిన్న అల్లం ముక్కేసి ఉడికించుకున్నది, ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ పౌడర్ చేసుకొని, తర్వాత ఈ టమాటా 2 స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రాలుప్పు కూడా ఉడికేటప్పుడు వేసాను టమాటో. ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా టమాటా చట్నీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనకి రాగి బోండాలకు చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా అంటే క్రిస్పీగా ఎంత టేస్ట్ ఉందంటే, తింటుంటే మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంత టేస్టీగా ఉన్నాయండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే ఇష్టపడతారు. అంత టేస్ట్గా, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మైదా బదులు గోధుమ పిండి వేసి చూడండి, ఎట్లయినా బాగుంటాయి. సూపర్ టేస్ట్ అండి. హాయ్ అండి, చెట్లకి ఎక్కువగా దోమ కానీ పురుగు కానీ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు వారంలో 2 సార్లు కూరగాయ చెట్లకైనా ఏ చెట్లకైనా కొట్టచ్చు. నేనైతే కూరగాయ చెట్లకి ఆల్రెడీ చేసింది ఉంది, చాలామందికి తెలియకపోవచ్చు, అందుకనే మళ్ళీ చేస్తున్నాను. ఒకది చిన్న అల్లం ముక్క, ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చి, 2 స్పూన్ల వరకు పసుపు, యాపాకు ఒక 2 గుప్పిళ్ళ వరకు యాపాకు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఏదైనా థమ్స్అప్ బాటిల్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దానికి హోల్స్ పెట్టుకోవాలి. చక్కగా మూతకి క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి కాంటా తీసుకొని హోల్స్ పెట్టేసి, నేను పురుగు ఉన్నా లేకపోయినా వారంలో 2 సార్లు అయితే ఇది చెట్లకి కొడుతూ ఉంటానండి. అప్పుడు మనకి ఇక ఏ పురుగు అనేది దరిదాపులకు రాదు. చక్కగా కూరగాయలు కానీ మనకి ఏ చెట్టు కొట్టినా సరే నీట్గా పెరుగుతాయి. పెద్దగా ఎటువంటి చెట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరికైనా ఈ దోమ సమస్య కానీ అట్లానే ఏదైనా పురుగు వచ్చి చెట్టు ఓడిపోయినట్టయినా పైన ఇట్లా అయితే, నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే చెట్టు పైన పోసి చూపిస్తున్నాను. కానీ ఇది ఇప్పుడే కొట్టనండి, ఇది వారం తర్వాత కొడతాను. పుల్లగా పులిసిపోవాలన్నమాట. పెరుగు వేసుకున్నాం కదా, పుల్లగా అవ్వాలి. పెరుగు లేని వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు బాటిల్ ఉంది, అది అయ్యాక మళ్ళీది, అది అవ్వకముందే నేను ఇలా రెడీ చేసి పెడుతూ ఉంటాను. వారంలో 2 సార్లు అయితే కొడతానండి. పురుగు ఉన్నా లేకున్నా కొడతాను. చెట్లు చక్కగా పెరుగుతాయి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. దోమ కానీ ఎటువంటి పురుగు ఉన్నా సరే చచ్చిపోతుంది. చెట్టు మంచిగా పెరుగుతాయి. నేనైతే మీకు చూపించడం కోసం మందార చెట్టు పైన అయితే ఇట్లా చల్లి చూపించాను. కరివేపాకు చెట్టు కూడా చక్కగా పెరుగుతుంది. వారంలో 2 సార్లు వేసి చూడండి, చక్కగా గ్రోత్ బాగా ఉంటుందండి చెట్లకి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా హెల్ప్ అవుద్దని పెట్టాను.